యూటీవీ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనతో ఉన్నారు అరుణాదేవి గారు. మంచి నటి, నాటక రంగంలో మంచి అనుభవం ఉన్నటువంటి ఆవిడ. సురభి నాటకరంగ సంస్థ సుమారు 140 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి సంస్థ సురభి నాటకరంగం. సో బలగం సినిమాతో మంచి పేరు కూడా తెచ్చుకున్నారు. ఆవిడే అరుణాదేవి గారు. ఆవిడ్ని మరిన్ని విశేషాలను అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు అరుణాదేవి గారు? బాగానే ఉన్నానండి. ఓకే, అరుణాదేవి గారు చెప్పండి, మీరు ఎంత వయసులో ఉన్నప్పుడు ఈ నటన ఫీల్డ్లోకి వచ్చేసారు, యాక్టింగ్ ఫీల్డ్లోకి? సురభి సంస్థ అని ఇంతకుముందు మీరు చెప్పారు కదా, 140 సంవత్సరాల చరిత్ర అప్పుడు స్టార్ట్ అయింది. ఒకే కుటుంబంగా 4 అన్నదమ్ములు, ఒక చెల్లెళ్ళు, అంతా వాళ్ళే. ఇప్పటి వరకు ఆ బంధుత్వమే ఇప్పటి వరకు వాళ్ళే, ఇంకా వేరే ఎవరు లేరు ఇందులో. వాళ్ళ పిల్లలు అలా 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 జనరేషన్ ఇప్పటి వరకు సాగుతుంది. అందులో నేను పుట్టాను ఒక జనరేషన్లో. ఓకే, అసలు సురభి నాటకరంగ సంస్థ ప్రత్యేకత ఏంటి అంటే దాని ఇంపార్టెన్స్ గురించి చెప్పమంటే మీరు ఏం చెప్తారు? చరిత్రలు, ధర్మాలు, నీతి, న్యాయం, పురాణాలు ఇవన్నీ కూడా నాటకం ద్వారా, ఒక పాత్రల ద్వారా ధర్మం చెప్పడం, న్యాయం చెప్పడం, దుర్యోధనుడు ఎలా ఉన్నాడు, ఆ పాత్ర చేస్తున్న పని ఏంటి, దానివల్ల పతనం ఎలా జరుగుతుంది, ధర్మరాజు చూపించినటువంటి నీతి న్యాయం వల్ల ఎలా పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి అనేది ఆ పురాణాలు అవన్నీ కూడా ఈ పాత్రలు వేసి, కృష్ణుడు, రాముడు, యశోద, ఇలా ఆడ పాత్రలు, ఒక పాత్రలు ఏవైనా ఎవరి పాత్రలు వాళ్ళు వేస్తూ, చిన్నపిల్లల పాత్రలు చిన్నపిల్లలు వేస్తూ ఆ సంస్థ ద్వారా ప్రపంచానికి ఈ భక్తి ప్రచారం చేయడం కానీ, పురాణ పరిచయం చేయడం కానీ జరుగుతుంది నాటకాల ద్వారా. మంచి మెసేజ్లు ఈయడం ఆనాటి నుంచి ఈనాటి వరకు. ఈ అద్భుతమైనటువంటి ఇది ఏంటంటే, మా సురభికి అంత ప్రత్యేకత ఏంటంటే, మాయాబజార్ సినిమా రాకముందే గాల్లో మంచం ఎగిరిపోవడం, ఆ పై బిందెలో నీళ్ళు పాలు వచ్చేసి ఘటోత్కచుడు తాగడం, ఇది మా దగ్గర చూసి నేర్చుకున్నారట వాళ్ళు. అంత టాలెంటెడ్ ఉండేవాళ్ళు మా వాళ్ళలో, మా తాతల హయాంలో. అప్పుడు కూడా సురభి, కమలాబాయి మొట్టమొదటి ఇది టాకీ సినిమాలో హీరోయిన్ ఆవిడ. ఆవిడ మా సురభి సంస్థకు సంబంధించిన ఆవిడే. మొదటి టాకీ ఫిలిం వచ్చిన మాటది. అలా అంతకుముందు మూగ సినిమాలు వాటిలో పాపాబాయి గారు కూడా సురభి సంస్థకు చెందిన ఆమె. తర్వాత వినాయక చవితి సినిమాలో రామారావు గారికి ఒక సెకండ్ హీరోయిన్ గా మా సురభి సత్యవతి గారు, వాళ్ళ అక్కగారైనటువంటి సురభి బాలసరస్వతి గారు హాస్య వేషాలు వేసేది, రేలంగి గారితో వాళ్ళతో వీళ్ళతో అంతా ఉన్నారు. అలా అలా ఉన్నారు సినిమాలో. తర్వాత ఇక అది వదిలేస్తే ఇక మేము మా నాటక రంగంలో 3 సంవత్సరాలు అప్పుడు ఆ బాలకృష్ణుడు ఆ పూతను వచ్చి పాలిచ్చి చంపాలని చూసినప్పుడు గమనించే ఆ వేషం 3 సంవత్సరాల పిల్లడి దగ్గర నుంచి ఆ పిల్ల ఏ పాత్రలు అంటే ఆ పాత్రలు, కొంచెం పెరిగాక పెద్ద వేషాలు, మళ్ళీ వయసుకు వచ్చాక హీరోయిన్ వేషాలు, ఆ తర్వాత క్యారెక్టర్ యాక్టర్స్ వేరే ఉంటాయి, ఇట్లా కల్లుల వేషాలు. అవన్నీ వాళ్ళ వాళ్ళ వయసు తగ్గట్టుగా అందరం వేస్తాం. ఇప్పటికి కూడా నేను వేస్తున్నాను. నాకు 15 సంవత్సరాల నుంచి ఏపీ అంతా మంచి పేరు మందర పాత్రకి, వీళ్ళని పాత్రకు 15 ఏళ్ళుగా. ఎంత వయసులో ఉన్నప్పుడు వచ్చారండి? నార్మల్గా మీకు ఎంత వయసు ఉన్నప్పుడు ఇందులోకి ప్రవేశించారు? ఇంకంటే పుట్టుక ఇందులోనే కదా, కాబట్టి ఇంకా ప్రత్యేకించి నేర్పింది ఏం లేదు. ఇందులోనే అమ్మా నాన్నల్ని చూస్తూ పెరిగాము, నేర్చుకున్నాము. నువ్వు ఇది వేయాలనగా నా పాత్ర ఏంటి, ఆ పద్యం ఏంటి, ఆ పాటలు ఏంటో నేర్చుకోవడం, వేసేయడమే. అలా అలా వచ్చాము. తర్వాత 86 వరకు బాగానే ఉన్నాం. 86లో మా సంస్థ ఆగిపోయింది. కారణం ఈటీవీలో వచ్చేసి అప్పుడు తకీమని టికెట్ ఉండేదన్నమాట నాటకానికి. టికెట్ పెట్టి నాటకం ఆడేవాడు అప్పట్లో. కనుక ఇంకా ఆదాయం తగ్గిపోయింది. ఇప్పుడు రన్ అవ్వట్లేదండి. ఒక 5 కంపెనీలే ఉన్నాయి, 5 సంస్థలు ఉన్నాయి. అంతకుముందు ఉండేవి బాగానే, ఒక చెప్పుకోదగినట్టుగా 15-20 దాకా ఉండేవి పెద్ద పెద్ద సంస్థలే బాగా. అందులో మాది ఒకటి, వెంకటేశ్వర నాట్య మండలి అని. అమ్మ వాళ్ళు అందులోనే పుట్టాను, అందులోనే పెరిగాను. 15 ఏళ్ళ నాకు పెళ్లి చేశారు. 15 సంవత్సరాలకే 16 ఏళ్ళకి అబ్బాయి పుట్టాడు, కొడుకు. అలా. సో ప్రపంచీకరణ నేపథ్యంలో నార్మల్ గా డెవలప్మెంట్ అయ్యి సురభి నాటకం లేని రోజే లేదు. ఏదో ఒక చోట ఆడుతున్నారు అనే పేరు వచ్చింది మాకు చాలా కాలం. ఎవరో ఒకరు, నేనంటే మేము కాదు, మాకు సంబంధించిన వాళ్ళు ఇంకెవరో ఎక్కడో ఒక దగ్గర సురభి నాటకం ఏదో ప్రతిరోజు నడుస్తుంది అనేంత టాప్ లెవెల్కి వచ్చింది. టకీమని ఆగిపోయింది పరిస్థితి. కానీ ఇప్పటికి కూడా మంచి పేరు ఉందండి. అబ్బో చాలా పేరమ్మా ఇప్పటికి కూడా. ఢిల్లీ ప్రతి సంవత్సరం ఢిల్లీ వెళ్ళి ఆడొస్తారు మా అమ్మాయి వాళ్ళు.
నాకు ఒక డౌట్ ఉందండి. ఇప్పుడు అందులో చేసేటటువంటి ప్రతి ఒక్కరు ఇప్పుడు దాని నుండి సినిమాలోకి వచ్చేసారు. సో అప్పుడు సింగిల్ టైక్ తోటి చెప్తారు సురభిలో చేసేటటువంటి వారు అని అంటారు. అది ఎంతవరకు నిజం? ప్రతి ఒక్కరు అలా సింగిల్ టైక్ చేస్తారు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి పట్టేయడం అలవాటు అయిపోయి జ్ఞాపక శక్తి పెద్ద పెద్ద పేరాలు ఉండేవి. 3-4 గంటల నాటకం ఉండేది అప్పట్లో, 5 గంటల దాకా ఉండేది మినిమం గా. అందులో పాత్రలన్నీ ఆ పద్యం పడాలి, ఆ డైలాగ్ పెద్ద పెద్ద డైలాగ్ చెప్పాలి. పేజీలు ఎలా గుర్తు పెట్టుకుంటారండి? ఇక అది అలవాటు అయిపోయింది. అది జీన్స్ అనుకోవాల్సిందే. ఇప్పుడు కూడా అంటుంటారు కదా, మొన్న కూడా ఇంత డైలాగ్ ఎలా గుర్తు పెట్టుకున్నావమ్మా అని కదా. ఓకే, ఇప్పుడు మీకు పేజీలు డైలాగ్స్ ఇచ్చామనుకోండి, ఎంతసేపట్లో చెప్పేస్తారు? నార్మల్ గా ఒక డే టైం తీసుకుంటారా, లేదా జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ లో చూసేస్తారా? లేదు, ఒక గంట 2 గంటల్లో పడతాం, బట్టి పట్టడమే కాకుండా అది ఏ ఇదిగా చెప్పాలి. ఓకే, కోపంగా చెప్పాలా, నవ్వుతూ చెప్పాలా అనేది ఆ డైలాగ్ని బట్టి అప్పటికప్పుడు తొందరగా. అంటే ఇందులో ఏ కోవ్ ఉండొచ్చండి? అంటే ఇప్పుడు పద్యాలు కానివ్వండి, తర్వాత వ్యవహారిక మాండలికం కానీ ఇలాంటి కొంచెం గ్రాంథికం ఉంటుంది, పద్యాలు ఉంటుంది, సంస్కృతం ఉండదు. సంస్కృతం కొంచెం అర్థం అవుతుంది, ఒక మోస్తరుగా చదువుకున్న వాళ్ళందరికీ అర్థం అవుతుంది. అంటే సాధారణంగా మీరు చేసేవి కూడా మంచిగా అలా అర్థం అవుతుంది. ఆ పద్యం రూపకంగా పాపం ప్రజలకు అర్థం కాకపోయినా అర్థమయ్యే వాళ్ళకి అర్థమవుతుంది. చదువుకున్న వాళ్ళు గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి పద్యం అర్థం అవుతుంది. పద్యం అర్థం కాని సామాన్యులకు కూడా తర్వాత చెప్పే మాటను బట్టి ఆహా వీళ్ళు ఇది అన్నారు అనేది అక్కడ యాక్షన్ ని బట్టి. డైలాగ్ అవసరం లేదు, కళ్ళలు చూస్తే కోపంగా చూస్తున్నామా అనేది ఎదుటికి తెలుస్తుంది కదా. ఓకే, అదే అలా. ఏది ఒక చిన్న పద్యం చెప్పండి, మీకు వచ్చినటువంటి పద్యం ఏదైనా. హరిశ్చంద్రలో చంద్రమతి భర్త అమ్మేస్తాడు అమ్మాయిని, కొడుకు చచ్చిపోతాడు పాము కరిసి. అందరూ వచ్చి చెప్తారు. చెప్తే యజమానురాలు దగ్గరికి వెళ్ళి అమ్మ నా కొడుకుని పాము కరిసిందంట, వెళ్తానమ్మా అంటే ఇంట్లో పనులన్నీ చేసి వంటవార్పు చేసి మా కాళ్ళు ఒత్తి మేము నిద్రపోయాక వెళ్ళమంటుంది. అప్పుడు ఆవిడ ఏడుస్తుంది అన్నట్టు. ఏడుస్తూ కడ ప్రాణం పుననున్నవాడు అమ్మ నా కొడుకు కడ ప్రాణం పుననున్నవాడు విషమిక్కెన్ చచ్చెను కానలోన కొడుకు అమ్మా నను వంపకుండిన యోగ్యుడైన వైద్యుణ్ణి అచోటికి పంపుమమ్మ బ్రతికి పొంజాలుని సుతున్ కడకాళ్ళంటి నమస్కరింటూ సుత వీక్షణ పెట్టి రక్షింపుమా. యాక్చువల్లీ ఇది కరుణ రసానికి సంబంధించి మీరు చెప్పింది. చెప్తూ ఉంటే నార్మల్గా ఇలా చెప్తూ ఉంటారేమో అనుకున్నాను, బట్ మీరు చెప్పేటప్పుడు ఆ శోకం కూడా వచ్చేస్తుంది. అదే చిన్నప్పుడు నేర్పారు అమ్మ వాళ్ళు, నాన్న అమ్మ వాళ్ళు. కొట్టేవాడు మా నాన్న, ఏళ్ళు తొక్కేసేవాడు స్టేజ్ మీద ఏడవకుండా. చిన్నపిల్లలు అర్థం కాక ఎవరైనా దగ్గర నవ్వేసరికల్లా కాలేసి తొక్కేసేవాడు. అలా అంత అవసరం కూడా దాని అంకిత భావంతో ఉన్నాం కనుకనే ఈ రోజు వరకు కూడా దాని పేరు అలా నిలబడిందమ్మా సురభి. వాటికి ప్రాముఖ్యత ఇచ్చేవాడు నాటకానికి. అది ఆగిపోయాయి కొత్త. ఇప్పుడు కొంచెం ప్రభుత్వం సహాయపడుతుంది, కల్చరల్ డిపార్ట్మెంట్ నుంచి కొన్ని నాటకాలు ఇవ్వడము. ఆ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వేరే అన్ని చోట్ల ఫ్రాన్స్ వరకు వెళ్ళొచ్చారు మా వాళ్ళు కొంతమంది. ఫ్రాన్స్ లో వేశారు. పద్మశ్రీ కూడా వచ్చింది, హంస అవార్డు అందుకున్న వాళ్ళు ఉన్నారు. పద్మశ్రీ అవార్డు అందుకున్న వాళ్ళు ఎవరున్నారు? బాబ్జీ గారు అని, నాగేశ్వరరావు గారు అని ఉన్నాడు. ఆయన ఈ మధ్యనే చనిపోయారు పాపం, ఒక సంవత్సరం క్రితం పద్మశ్రీ వచ్చింది ఆయనకి. ఇంకా వేణుగోపాలరావు గారని వినాయక నాట్య మండలి ఇప్పుడు వనస్థలిపురంలో ఉంది, దానికి హంస అవార్డు వచ్చింది, వైఎస్ఆర్ అవార్డు వచ్చింది, ఇంకా అవార్డ్స్ చాలా వచ్చాయి ఆయనకి కూడా. మా అమ్మాయిని వాళ్ళ అన్న కొడుకు ఇచ్చాం, నా కూతురు. అలా చంద్రమతి క్యారెక్టర్ అలా. తర్వాత అలా అన్ని వేషాలు, యశోదయవి, ఇంకా ప్రహ్లాదు, లీలావతి, ఇలా అన్ని క్యారెక్టర్లు వాళ్ళ ఏజ్ని బట్టి వేస్తూనే ఉంటారు. కొంచెం ఏజ్ వచ్చిన తర్వాత
వృద్ధుల వేషాలు ఉంటాయి కదా అలాంటివి వేస్తూనే ఉంటారు. ఇంకా ఈ భాగాలలో ఏముంటాయి అంటే ఇప్పుడు మీరు పద్యాలు పాడారు, పద్యాలతో పాటు హరికథ, హాస్యాలు ఉంటాయి, నవరసాలు ఉంటాయి, అన్నిట్లో నవరసాలు ఉంటాయి. ఓకే. అయితే ఇలా అయితే నాకు 77లో పెళ్ళైంది. 77 15 ఏళ్ళు నాకు. 16 ఏట అబ్బాయి పుట్టాడు. అలా నాటక సంస్థలో 86లో మా సంస్థ ఆగిపోయింది. అప్పుడే కొత్తగా టీవీలు స్టార్ట్ అయ్యాయి, డబ్బు పెట్టి రావడం లేదు జనం. కాబట్టి ఇక చిన్న వయసులోనే పెళ్లి చేసేసి అయిపోయింది. ఆ పెళ్ళి 86లో ఆపేసిన తర్వాత ఇలా అని హరికథలు నేర్చుకున్నాను. మా మేనమామ గారు నెల్లూరులో ఉంటారు, ఆయన మా అమ్మ వాళ్ళ అన్నగారు. ఆయన మంచి పండితుడు, గాయకుడు, నాటక రచయిత. ఆయన దగ్గర మహాభారతం నేర్చుకున్నాను. హరికథలు 1 man షో. అది పక్క వాయిద్యాల సహకారం ఉంటుంది, కీబోర్డు, తబలా, లేదు వైలిన్, తబలా, ఏదో ఒకటి, మృదంగం. ఇలా మనుషులు బట్టి చెప్పాలి చరిత్రలన్నీ, రామాయణాలు, భారతాలు, ఇవన్నీ అన్నీ వీళ్ళే చేయాలి. అంటే ఒక్కలే అంతే చెప్తూ అక్కడికి నారదుడు వెళ్ళాడు అని చెప్పి హరిదాసు, నారదుడు వెళ్ళి నారాయణ ముకుంద లోకం ఎలా అల్లకల్లలో అవుతుందో చూసావా నాయన, నువ్వేమో కళ్ళు మూసుకొని ఉన్నావు అని అక్కడ నారదుడు అయిపోవాలి ఈ పాత్ర. ఓకే. అంటే ఒక్క పాత్రని టోటల్ గా అన్ని పాత్రలు అభినయించి చేసేది హరికథ. చాలా కష్టతరమైనటువంటిది అది హరికథ. అందులో సంగీతం, సాహిత్యం ఉండాలి, మధ్య మధ్యలో జోక్స్ ఉండాలి. హరికథ అనేది చాలా కష్టమైనటువంటి, అంటే పక్క వాళ్ళదే ఉండదు కదా, వీళ్ళే చెప్పాలి అన్ని. అందులో దానికి అనుగుణంగా ఓ జోక్ ఏదో చెప్పాలి. వాళ్ళు చేసిన దానికి వీళ్ళు చేస్తే ఇలా అన్యాయం జరుగుతుంది, అలాంటి వాడు కాదు రాముడు, ఇలాంటి తమ్ముడు అంటూ జనం నవ్వడానికి అందులో అడుగులేస్తూ కాస్త అటు ఇటు కదులుతూ ఆడుతూ నృత్యం చేస్తూ అభినయిస్తూ చెప్పాలి. హరికథ చాలా కష్టమైంది. ఇప్పుడు చేస్తున్నారా మీరు హరికథ? చెప్తున్నాను, చాలా సంవత్సరాలు చెప్పాను. అలా 2001లో ఆయన పోయారు, అంకుల్ పోయారు. అయ్యో. అమ్మాయి అప్పుడే 10th వచ్చింది, కొంచెం చిన్నప్పుడు అయింది కదా అమ్మాయి. 10th వచ్చింది, అబ్బాయి ఇంటర్ అయిపోయింది. ఓకే. ఇద్దరు పిల్లలు సెటిల్ అయిపోయారు, అలా నిలబడ్డారు వాళ్ళు. అప్పుడు సడన్ గా ఇంకా అయిపోయేసరికి కాస్త మరిగా గందరగోళం అయిపోయింది కదా. హరికథలు అంటే మీ హస్బెండ్ మిమ్మల్ని ఎంకరేజ్ చేసేవారా? ఆయన తబలా వాయించేవారు. ఆయన ఇందులోనే, ఆయన కదా మా బంధుత్వం చిన్నప్పటి నుండి ఆయన కూడా ఇందులోనే ఉన్నారు. కానీ చాలా రేర్ గా ఉంటారు కదా ఎంకరేజ్ చేస్తారు. మా అబ్బాయికి అక్కడ చదువు చెప్పిస్తూ కూడా కీబోర్డు, తబలా ఇవన్నీ నేర్చుకున్నాడు అబ్బాయి. ఆ అమ్మాయికి కూడా సంగీతం, లలిత సంగీతం నేర్పించా, బయట చదివిస్తూ కూడా. అలా తర్వాత కాస్త అయ్యాబా ఆయన పోయాక కాస్త అల్లకల్లోలం అయిపోయింది పరిస్థితి, బయటికి వెళ్ళేటట్లేదు. చాలా రోజులు అలాగా ఉండిపోయాం. ఇప్పుడు ఎలా నడుస్తున్నాయి అంటే ఇక తర్వాత అక్కడి నుంచి హైదరాబాద్లో 90లో గవర్నమెంట్ స్థలాలు ఇచ్చింది. గవర్నమెంట్ అప్పుడు హోమానాయుడు గారు పద్మశ్రీ అవార్డు గ్రహీత, కూచిపూడి డాన్సర్ ఆవిడ. వాళ్ళ ఆయన గారు అర్జున్ రావు గారు కలెక్టర్. ఆయన హయాంలో కళాకారులకు చాలా మందికి 200 ఇళ్ళు ఇచ్చాడు, 140 గజాల చొప్పున. అప్పుడు మా సంస్థ పేరు మీద ఒక్క ఇల్లు ఇచ్చారు. అందులో ఇక అమ్మ మా దగ్గరే ఉండడం మూలన ఆ ఇంట్లో చాలా కాలం ఉన్నాం అందరం కలిసి. తర్వాత ఇక అన్నదమ్ములు పెరిగారు, ఆ ఇల్లు పోయింది అనుకోండి. ఇప్పుడు ఏం లేదు, కిరాయి ఇంట్లోనే ఉన్నాం. అబ్బాయి ఏమో కీబోర్డ్ ప్లేయరు, ఆర్కెస్ట్రాకి వెళ్తాడు, మ్యూజిక్ అదే సంగీతం చేస్తుంటాడు, నాటకాలకి పద్యాలు పాటలు చేస్తుంటాడు. మొన్న నితిన్ సినిమాలో కూడా ఒక పాట చేశాడు అబ్బాయి. పోయిన దగ్గరలా బాగానే వస్తుంది అంటే ఉత్తమ సంగీతం అని, అన్ని బాగానే ఉన్నాయి. అబ్బాయి పెళ్ళైందో ఆడికి 2 పిల్లలు, మనవాడేమో బీటెక్ చేస్తున్నాడు, మనవరాలు 9th క్లాసు. అలా మా అబ్బాయిని చదివించాను, బీఎస్సీ చేశాడు. అమ్మాయి ఇంటర్ డిస్కంటిన్యూ అయింది, లలిత సంగీతం అది చేసి పిల్లల్ని చదివించారు. కానీ మా హయాంలో స్కూల్ వెళ్ళలేకపోయేవాళ్ళం చదువుకి, ఎందుకంటే రాత్రి 2 అయ్యేది నాటకం. 9ంటికి మొదలు పెడితే నాటకం రాత్రి 2 అయ్యేది పల్లెటూళ్ళలో. పొద్దున్నే స్కూల్కి వెళ్ళే పరిస్థితే లేదు, సూర్యోదయమే చూసేటోళ్ళం కాదు మేము. అలాంటి ఇబ్బందులు ఉండకూడదు మా పిల్లలకి అని నాకు అప్పుడు అనుకునేదాన్ని నేను. మాకు ఎలాగో పెరిగి పెద్దవాళ్ళ పెళ్ళిళ్ళు అవుతాయి, పిల్లలు అవుతారు, మా పిల్లలకి చదువుకునేలాగా నేను వీళ్ళు చూసుకోవాలి ఎలాగైనా అవకాశం. వాళ్ళకి అది ఒక టీచర్ని తెచ్చేవాళ్ళు,
ఎగ్జామ్స్ ఏమి ఉండేవి కాదు కానీ మాకు అవి చెప్పేవాళ్ళు. మాకు ఆ థియేటర్ ఉండేది రేకులతో ఓకే. సపరేట్గా టికెట్ పెట్టి వచ్చేవాళ్ళు కదా. మేము గ్రీన్ రూమ్లో అవన్నీ కూడా రేకులతోటి కట్టుకోమేమో. కాపురాలు అక్కడే ఉండేవాళ్ళం, వంటలు అవి వండుకోవడాలు అలా. కాబట్టి అది ఒక టీచర్ ఎవరినైనా మాట్లాడాడు, వాళ్ళు వచ్చేదంత హిందీనో ఇంగ్లీషో తెలుగు అని చెప్పేవాళ్ళు. ఎగ్జామ్ రాసేవాళ్ళం కాదు. 1, 2, 3 ఇలా 5, 6 తరగతుల వరకు కూడా మాకు చెప్పారు అక్కడే.